जोहार डॉक्टर बी आर अम्बेडकर, जोहार डॉक्टर बी आर अम्बेडकर, जोहार डॉक्टर बी आर अम्बेडकर, रामाजी मनोहर गारी नायकत्వం, रामाजी मनोहर गारी नायकत्వం, अधिकारुలు, రెవెన్యూ అధికారులు, రెవెన్యూ అధికారులు, రెవెన్యూ అధికారులు, రెవెన్యూ అధికారులు, ఎస్సీ ఎస్టీ బీసీ మండల ఐక్యత, అధికారులు, రెవెన్యూ అధికారులు, రెవెన్యూ అధికారులు, రెవెన్యూ అధికారులు, రెవెన్యూ అధికారులు, ఎస్సీ ఎస్టీ బీసీ మండల ఐక్యత, ఎస్సీ ఎస్టీ బీసీ మండల దళితుల ఫిర్యాదుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కలెక్టర్ గారు డౌన్ డౌన్, దళితుల ఫిర్యాదుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కలెక్టర్ గారు డౌన్ డౌన్, డౌన్ డౌన్, రెవెన్యూ అధికారులు డౌన్ డౌన్, డౌన్ రెవెన్యూ అధికారులు డౌన్ డౌన్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కొనసాగిస్తాం కొనసాగిస్తాం, అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తాం కొనసాగిస్తాం అధికారులు వెంటనే సస్పెండ్ చేయాలి, రెవెన్యూ అధికారులు వెంటనే సస్పెండ్ చేయాలి, రెవెన్యూ అధికారులు వెంటనే సస్పెండ్ చేయాలి, దళితుల భూములు దళితులకే ఇవ్వాలి ఇవ్వాలి ఇవ్వాలి. రెడ్డి గారు అందరికీ జై భీమ్. ఈరోజు ఈ యొక్క శాంతియుత ర్యాలీకి వచ్చినటువంటి నిరసన కార్యక్రమానికి వచ్చినటువంటి నా దళిత సోదరులకు అలాగే మీడియా మిత్రులకు దళిత ఉద్యమ నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే రాష్ట్ర ప్రజలు 2024లో ఒక చంద్రబాబు నాయుడు గారు డైనమిక్ లీడర్ అని నమ్మి ఓట్లేసినారు. ఆ రోజు ఎన్నికల ప్రచారంలో నేను ఎవరైతే అధికారి భూ కబ్జాలకు పాల్పడినా అవినీతికి పాల్పడినా వాళ్ళని వెంటనే చర్యలు తీసుకుంటాను, వాళ్ళని ఇంటికి పంపుతాను చంద్రబాబు నాయుడు
డైనమిక్ లీడర్ అని ప్రజలు ఓట్లేసి ఈరోజు డైవర్ట్ ముఖ్యమంత్రి అయినాడు. ఇది సిగ్గు ఇది. ఎందుకంటే వచ్చిన నుండి ఎవడో సోషల్ మీడియాలో పెట్టాడు, వాడు పెట్టాడు, వీడు పెట్టాడని మాత్రమే వాళ్ళని జైలు పంపిస్తున్నాడు. కానీ ఈ రోజు దళిత బ్రతుకుల మీద దాడి చేసిన వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అలాగే బద్వేలు తాలూకాలో అట్లూరు మండలంలో ఒక ఎంఆర్ఓ ఈశ్వరయ్య అనే వ్యక్తి అనేక మంది మిలిటరీ సైనికుల భూములు అక్రమంగా అన్యాయంగా ఆన్లైన్ ఎక్కించాడు. అదే కాకుండా అదే మండలంలో రెవెన్యూ అధికారులు ఇంకొక శ్రీవాణి అని ఒక ఎంఆర్ఓ కూడా 250 సర్వే నెంబర్లో 200 ఎకరాల పైన అగ్రకులస్తులు కట్టబెట్టింది. అదే కాకుండా ప్రొద్దుటూరుకు సంబంధించిన నజీర్ అహ్మద్ ఆయన కూడా భారీగా అవినీతికి పాల్పడ్డాడు. వీళ్ళందరి మీద చర్యలు తీసుకోకుండా ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారేమో అని చెప్పి, ఇవన్నీ అడుగుతారేమో అని చెప్పి మెల్లిగా భయపడిచ్చేదానికి రాష్ట్ర ప్రభుత్వము ఈ యొక్క అరెస్టులు, ఈ యొక్క నోటీసులు ఇవ్వడం ఇది చాలా పొరపాటు. నేను ఒక్కటే చెప్తున్నా, వీళ్ళందరి మీద ఫస్ట్ చర్య తీసుకోవాలి. చర్య తీసుకోకపోతే రాష్ట్ర మాల మహానాడు తరఫున నీ క్యాంపు కార్యాలను కూడా ముట్టడించడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఈ మీడియా మిత్రులు అలా తెలియజేసుకుంటున్నాను. ఇదే కాకుండా ఇదే కడప నడిబొడ్డులో జడ్పీ సంబంధించిన రూములు మాకు రిజర్వేషన్ ప్రకారం మాకు వాటా ఉంది. మీరు మీడియా మిత్రులు కూడా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేని అడగండి. ఇక్కడ ఏదైతే జడ్పీ ఆఫీస్ రూములు ప్రభుత్వ రూములు ఉన్నాయో అక్కడ మాకు ఖచ్చితంగా రిజర్వేషన్ ఉంది. కానీ మాకు ఇవ్వకుండా ఒక ధనికుడైనటువంటి బీరం శ్రీధర్ రెడ్డి గారికి అక్కడ రూములు కేటాయించడం జరిగింది. వాళ్ళకు సిగ్గుంది అని అడుగుతానా? ఏమయ్యా బీరం శ్రీధర్ రెడ్డి ఏమన్నా పేదవాడా, ఏమన్నా మాదిగనా, ఏమన్నా మాలనా, లేకుంటే ఏదైనా తగ్గు కులాన్ని జాతివాడా, ఈయన జాతివాడా? ఎందుకు ఇస్తారా అతనికి? ఎట్టిచ్చారు మీరు? నోటీస్ ఇవ్వకుండా, ప్రజల ప్రెస్ మీట్ పెట్టకుండా, టెండర్ పద్ధతి లేకుండా ఇవ్వడం అన్యాయం కదా? మీకు సిగ్గు అనిపించలేదా? కొన్ని రోజులు చెత్త పంచాయతీ, కొన్ని రోజులు ఏదంటే అది ఏదో ఒకటి తీసుకొచ్చి ప్రజలు డైవర్ట్ చేయడం తప్ప మిగతాది ఏమి లేదు. అంటే ఎంత నీచానికి పాల్పడుతుందంటే అంత నీచానికి పాల్పడుతుంది. ఇదే ప్రజల స్పందనలో జిల్లా నలుమూల నుండి ఛార్జీలు పెట్టుకొని కూలి పోగొట్టుకొని ఏదో న్యాయం జరుగుతుందని వచ్చే ఇక్కడ స్పందన, కలెక్టర్ గారి స్పందన శూన్యం. ఒక్కటి కూడా జరగలే. నేను ఒక నేషనల్ పేషెంట్ గా నేను 4 సార్లు ఇచ్చిన ఇక్కడ. ఆమె ఏ ఒక్కటి కూడా స్పందించిన పాపాన పోలేదు. ఎందుకై అంత మా పట్ల నిర్లక్ష్యము? ఎందుకు మా పట్ల నిర్లక్ష్యము? ఇప్పుడే చెప్తున్నా, ఈ ద్వారానే ఈ మాత్రం 2023లో భూ రీసర్వే పేరుతో దోచుకునే భూములన్నీ రద్దు చేయాలా? ఎవరి అయితే లబ్ధిదారు ఉండడో వాళ్లకు పంచేంత వరకు ఈ పోరాటం ఆగదని రాష్ట్ర మాల మహానాడు డిమాండ్ చేస్తూ హెచ్చరిస్తుంది. అదే 24 గంటలు టైం ఇస్తున్నాం ఇక్కడ అధికారులకు. ఈ ఇచ్చిన బీరం శ్రీధర్ రెడ్డికి ఇచ్చిన రూములు రద్దు చేయకపోతే కనీవిని ఎరగని రీతిలో ఆందోళన కార్యక్రమం చేపడతామని రాష్ట్ర మాల మహానాడు తరఫున హెచ్చరిస్తూ జై భీమ్. నా పేరు తాళపాక వినోద్ కుమార్. రాష్ట్ర మాల మహానాడు రామాజీ మానియల్ వర్గం రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేస్తున్నాను. ఈరోజు కడప కలెక్టర్ ఆఫీస్ నందు రాష్ట్ర మాల మహానాడు ఆధ్వర్యంలో భారీ ఎత్తున నిరసన కార్యక్రమం మొదలుపెట్టాము. ఎందుకంటే కడప జిల్లానే కాకుండా రాష్ట్రంలో ఎక్కడ చూసినా కానీ రెవెన్యూ అధికారులు, ఎంఆర్ఓలు కానీ, ఆర్డీఓలు కానీ, ఆఫీసులో పనిచేస్తున్న ఎవరైనా సరే వారికి జీతాలు సరిపోక లంచాలకు పాల్పడుతున్నారు. ఎంత సిగ్గుందా మీకు? నెలకు లక్షల జీతాలు తీసుకుంటూ దళిత భూములను వేరే వాళ్ళకు ఆన్లైన్ చేయడంలో సిగ్గుందా మీకు అని రాష్ట్ర మాల మహానాడు ప్రశ్నిస్తుంది. కాకపోతే మిమ్మల్ని అడిగే వాళ్ళు ఎవరు లేరు అనుకుంటున్నారేమో. దళిత భూములను అగ్ర కులస్తులకు ఆన్లైన్ చేస్తే ఉపేక్షించేది, ఊరుకుండేది లేనే లేదు. దయచేసి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచించండి. గత ప్రభుత్వంలో కూడా ఎవరైనా భూములు పోగొట్టుకున్నారంటే అది కేవలం మా దళితులు మాత్రమే. ఏ ప్రభుత్వం అధికారంలోకి రావాలన్నా దళితుల సపోర్టు అండా కావాలి. కానీ గెలిచిన తర్వాత వీరు ఎవరి భూములు కబ్జా చేస్తున్నారంటే మా దళిత భూములే కబ్జా చేస్తున్నారు. అయ్యా ప్రభుత్వ అధికారులు, కలెక్టర్ గారు, ఎవరైతే ప్రభుత్వ భూములను మాకిచ్చి వాటిని ఎవరు కబ్జా చేసుకున్నారో వారిపై వెంటనే కఠినమైన శిక్షను విధించి వారిని జైలుకు పంపించవలసిందిగా కోరుచున్నాం. అంతేకాకుండా
సబ్ రిజిస్ట్రార్లు కానీ దళిత భూములను ఏమి లేకుండా ఇతరులకు ఆన్లైన్ ఎక్కించి రిజిస్టర్ చేస్తున్నారు. ఇది ఎంతవరకు సబబు? అయ్యా గమనించండి, దళితులు ప్రతి ప్రభుత్వంలో నష్టపోతున్నారు. పోయిన ప్రభుత్వంలో అలానే ఉంది, ఈ ప్రభుత్వంలో కూడా అలానే ఉంది. మీరు మారకపోతే మేము మారి రాజ్యాంగం వైపు మా ప్రజలను, మా దళిత సోదరులను తీసుకుంటూ పోతామని హెచ్చరిస్తూ రాబోయే దినాలలో రామాజీ మానేల్ గారి వర్గం తరపున పెద్ద ఎత్తున నిరసన ర్యాలీలు చేస్తామని సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్. పేరు పెళ్లికట్ల సాగర్ వినయ్ కుమార్. నేను రాష్ట్ర మాలమానాడు జనరల్ సెక్రటరీ. అయితే ఇక్కడ కడప నగరంలో ఏం జరుగుతుందంటే గవర్నమెంట్ సంబంధించిన రూములను టెండర్ పద్ధతి లేకుండా ఎవరి ఇష్ట ప్రకారం వాళ్ళు తీసుకొని లబ్ధి పొందుతున్నారు. టెండర్ పద్ధతిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు రావాల్సిన రూములను అగ్రకులాస్తులకు ఇచ్చుకుంటూ వాళ్ళు ఈరోజు లబ్ధి పొందుతున్నారు. ఒక గవర్నమెంట్ రూములు అంటే ఏమిటో వాళ్ళకి ఆఫీసర్లకు తెలియడం లేదు. గవర్నమెంట్ రూములు అంటే బలుగు బలహీన వర్గాలకు వ్యాపారాలు చేసుకొని లబ్ధి పొందేదానికి గవర్నమెంట్ రూములను గవర్నమెంట్ కడుతుంది. ఆ రూములను అగ్రకులస్తులకు ఇచ్చి ఉన్నవాళ్ళే ఇంకా పెరగాలి, ఇంకా సంపాదించుకోవాలి, లేనివారు లేనట్లే ఉండాలి అనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. అయితే ఇక్కడ జిల్లా పరిషత్ దగ్గర దాదాపు ఒక 40-45 రూములు కట్టారు. 45 రూములను 2 ఫ్లోర్లను బీరం శ్రీధర్ రెడ్డి స్కూళ్లకు కాంట్రాక్ట్ ఇచ్చారు. ఒక టెండర్ లేకుండా, ఒక నోటిఫికేషన్ లేకుండా ఏ విధంగా ఆ రూములు ఇచ్చారో మాకు తెలపాలని గత 4 నెలల నుంచి మేము పిటిషన్లు పెడతానే ఉన్నాం కలెక్టర్ గారికి. కలెక్టర్ గారు మా పిటిషన్లకు స్పందన ఇవ్వడం లేదు. వెంటనే ఆ రూములను, బీరం శ్రీధర్ రెడ్డి గారి ఇచ్చిన రూములను వెంటనే తొలగించి టెండర్ పద్ధతిలో దళితులమైన మమ్మల్ని కూడా కలుపుకొని మాకు వ్యాపారం చేసుకునే దానికి సహకరించాలని, అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాము. జై భీమ్. నమస్తే, నా పేరు బండి నీతి. నేను రాష్ట్ర మాల మహనాడు వర్కింగ్ ఆలగడ్డ తాలూకా వర్కింగ్ ప్రెసిడెంట్. అందరికీ జై భీమ్ తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ ర్యాలీ చేయడానికి కారణం ఏమనగా, దళితులు అనేవాళ్ళు మోసపోతున్నారు. అగ్ర కులాల వారిపై దళితులు అనేవారు మోసపోతున్నారు. ప్రతి ఒక్కరూ మన పైన ఉన్న ఎవరైనా సరే, సిఆర్ఓలు కానీ, ఎంఆర్ఓలు కానీ, ఎస్పీఓలు కానీ, ఎవరైనా కలెక్టర్ గారైనా సరే, దళితులకు అనేది న్యాయం జరగడం లేదు. మనం ఎక్కడ ర్యాలీ చేసినా కూడా న్యాయం అనేది జరగడం లేదు. దేశమంతటా కూడా దళితులు అనే వాళ్ళే మోసపోతున్నారు. పెద్ద కులాల వాళ్ళు వచ్చినా, చిన్న కులాల వాళ్ళు వచ్చినా కూడా, పెద్ద పార్టీ వాళ్ళు వచ్చినా, చిన్న పార్టీ వాళ్ళు వచ్చినా, ఎప్పటికైనా సరే దళితులు అనే వాళ్ళే ముందు ఉంటారు వారికి సాయం చేయడానికి కానీ, సహకరించడానికి కానీ. కానీ ఈరోజు ఏం జరిగిందంటే, మీరందరూ కలిసి కూడా దళితులకు మాత్రమే అన్యాయం చేస్తున్నారు, పేద ప్రజలను మాత్రమే అనగదొక్కుతున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? మీరందరూ కలిసి కూడా చూస్తూ ఉన్నా కూడా పెద్ద ప్రజలైన వారు, పెద్ద కులాలైన వారు, మీకు ఆస్తులు లేవా, భూములు లేవా, ఇల్లు లేవా, స్థలాలు లేవా, ఏం లేవని దళితుల పైన పడుతున్నారు. ఎప్పుడు చూసినా కూడా దళితులను అనగదొక్కాలనే చూస్తున్నారు. దళితులను మాత్రమే మీ కింద బానిసలుగా పెట్టుకోవాలని చూస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయము? ఇది ఎంతవరకు సమంజసము? మీ ఇంట్లో పనులు చేసే వారి దగ్గర నుంచి మీ డ్రైవర్ల వరకు ప్రతి ఒక్కరు కూడా దళితులే. దళితులకు న్యాయం చేయాలని మాత్రమే మీరు ఆలోచించాలి తప్ప, దళితుల భూములను లాక్కొని దళితులను దళితుల పొట్ట పైన మీరు కొట్టాలని ఎప్పటికీ ఆలోచించకూడదు. మీరు ఇదే విధంగా ముందుకు కొనసాగిపోతూ ఉంటే రాష్ట్ర మాల మహనాడు దేశం అంతటా కూడా పెద్ద ఎత్తున ర్యాలీ చేసి మీ పైన ఎలాంటి దాడులకైనా పాల్పడడానికి ముందు ఉంటామని. జై భీమ్.